సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏటా ఆనవాయితీ ప్రకారం సీఎం చంద్రబాబు తమ స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారేవారిపల్లికి చేరుకున్నారు. కుటుంబంతో కలిసి పండుగను స్వగ్రామంలో జరుపుకునేందుకు ఆదివారం రాత్రి నారావారిపల్లికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సంబరాల్లో సీఎం చంద్రబాబు కుటుంబం పాల్గొంది. కదండి వీటికి ఒకటి వస్తుంది వెనక్కి కొద్దిగా వెనక్కి వచ్చేసేయండి ప్లీజ్ ఇంకొంచెం వెనక్కి రండి. ఓ స్టెప్ బ్యాక్ కొద్దిగా వెనక్కి రండి ప్లీజ్ తప్పకుండా. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దామోదర్, ప్రస్తుతం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు సీఎం చంద్రబాబు. సో అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే వాతావరణం, సందడి వాతావరణం ఏ విధంగా కనిపిస్తోంది? సౌమ్య, ఏదైతే ఆనవాయితీగా గత 26 సంవత్సరాలుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెగ్యులర్గా తన గ్రామంలో జరిగే సంక్రాంతి వేడుకలకు రెగ్యులర్గా వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఏదైతే సంక్రాంతి వేడుకల సందర్భంగా చిన్నపిల్లలకు ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. ఇందులో చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు మొత్తం అందరూ పాల్గొంటున్న పరిస్థితి. అదేవిధంగా నారా దేవాంశు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాడు, మనం చూడొచ్చు విజువల్స్లో. అదేవిధంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. ముగ్గుల పోటీలను అది ఏదైతే నారా భువనేశ్వర్తో పాటు కుటుంబ సభ్యులంతా పరిశీలించారు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ముగ్గులు వేసిన మహిళలతో మాట్లాడారు, వారిని మెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం ఏదైతే ఆటల పోటీలను వీక్షిస్తున్నారు కుటుంబ సభ్యులంతా, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో పాటు అటు నారా లోకేష్, అదేవిధంగా నందమూరి రామకృష్ణ, చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా వారి కుటుంబ సభ్యులంతా ఉన్నారు. వేదిక మీద వారు ఈ పోటీలను వీక్షిస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా ఇటు ఈరోజు ఆయన నిన్న రాత్రి ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈరోజు నేను ఉదయం ఏదైతే ప్రజలతో వినతులు స్వీకరించారో ఆ తర్వాత నేరుగా ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా నారావారిపల్లికి సంబంధించి ఒక సబ్స్టేషన్ కూడా నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు బ్యూటిఫికేషన్, అదేవిధంగా రేపు ఎన్టీ రామారావు, అదేవిధంగా భువన ఏదైతే తారకమ్మకు సంబంధించిన విగ్రహాలను కూడా ఆవిష్కరించనున్నారు. గతంలో కేవలం ఎన్టీ రామారావుకు సంబంధించిన విగ్రహం మాత్రమే నారావారిపల్లిలో ఉండేది. ఈసారి ఆ దంపతుల ఇద్దరు విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. రేపు ఎల్లుండి వరకు ఆయన ఇక్కడ ఉన్నారు. ఎల్లుండి ఆయన ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళనున్నారు. మొత్తం మీద సంక్రాంతి సంబరాలలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో పిల్లలంతా గేమ్స్ ఆడుతున్నారు. దీంతోపాటు మొత్తం మీద ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరోవైపు జిల్లాలో జల్లికట్టు కార్యక్రమం కూడా ఈరోజు కొన్ని గ్రామాల్లో నడుస్తున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా ఇటు సంక్రాంతి చిత్తూరు జిల్లాకు సంబంధించి అతిపెద్ద ముఖ్యమైన పండుగ అని చెప్పవచ్చు. పెద్దల పండుగగా భావిస్తారు. పెద్దలకు ఈ రేపు గుడ్డలు ఏదైతే వస్త్రాలు పెట్టుకుంటారో పెద్దల సమాధుల వద్దకు వెళ్ళి పూజలు కూడా నిర్వహిస్తారు. చంద్రబాబు నాయుడు కూడా గతం నుంచి ఏదైతే రేపు తల్లిదండ్రుల సమాధుల వద్దకు వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత పూజలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతోపాటు ముఖ్యంగా ఇటు రేపు ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన తర్వాత ఎల్లుండి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళనున్నట్లు షెడ్యూల్ ప్రకారం ఉంది. నిన్న ఆయన గ్రామానికి చేరుకున్నప్పటి నుంచి బిజీగానే గడుపుతున్నారు. స్థానికులతో ప్రతి ఒక్కరిని కలిశారు. ఈరోజు సాయంత్రం మరోసారి ప్రతి ఇంటింటికి తన కుటుంబంతో సహా వెళ్ళి వారితో మాట్లాడడం కూడా జరుగుతుంది. మొత్తం మీద చూస్తే సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. రేపు 3 రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత వీరు ఇక్కడ నుంచి వెళ్ళనున్నారు. అయితే సంక్రాంతి సంబరాల సందర్భంగా స్థానికులతో మమేకం కావడమే ఇక్కడ ప్రత్యేకత అని చెప్పవచ్చు. ముఖ్యంగా స్థానిక గ్రామస్తులతోనూ అదేవిధంగా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు అందరినీ కలుపుకొని పోవడమే ఈ సంక్రాంతి పండుగ లక్ష్యంగా చెప్పవచ్చు. సౌమ్య, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దామోదర్. అట్లా ప్లే చేస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి.